చరిత్రలో కొన్ని విషయాలకు ఆధారాలు ఉంటుంది అని మరికొన్ని విషయాలకు కేవలం నమ్మకాలు మాత్రం ఉంటాయి. కానీ వెరీ రేర్గా మరికొన్ని విషయాలకు మాత్రం అటు ఆధారాలకి ఇటు నమ్మకాలకి మధ్య నలిగిపోతుంది. అలాంటి ఒక విషయం విజయనగరం జిల్లాలోని పుణ్యగిరి కొండ మీద తరతరాలుగా వినిపిస్తుంది. అసలు ఏంటది? విజయనగరం జిల్లాలోని పుణ్యగిరి టెంపుల్ అందరికీ తెలుసు. అంటే అక్కడ ఒక సొరంగ మార్గం ఉందని, అది కాశీ వరకు ఉంటుందని చాలామంది వినే ఉంటారు. కానీ పుణ్యగిరి టెంపుల్ దగ్గర నుంచి 10 కిలోమీటర్ల పైకి వెళితే అక్కడ ఒక విరాట పర్వతం అనే ఒక కొండ ఉంటుంది. అక్కడ మహాభారతం టైంలో విరాటుడు అనే ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు దగ్గరికి పాండవులు అజ్ఞాతవాసం టైంలో 1 ఇయర్ అక్కడే ఉన్నారు అనే ఒక కథ ఉంది. అంటే ఈ సొరంగ మార్గం నుంచే పాండవులు కాశీ వరకు వెళ్ళి గంగాజలం తీసుకొచ్చి అక్కడున్న శివుడికి అభిషేకాలు చేసేవారని ఒక కథ ఉంది. ఇదంతా నిజమా లేదా ఒక కల్పిత కథ మాత్రమేనా? ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు షో ఫ్యాక్ట్స్. మహాభారతం ఒక యుద్ధంతో మొదలవలేదు, ఒక ఆటతో మొదలైంది. దుర్యోధనుడు శకుని కుట్రతో ధర్మరాజును పాచికల ఆటకి ఆహ్వానిస్తాడు. ధర్మరాజు ఈ పాచికల ఆటలో ఒక్కొక్కటిగా కోల్పోతూ తన సంపదను, తన రాజ్యాన్ని, తన సోదరులను, చివరికి ద్రౌపదిని కూడా కోల్పోతారు. శిక్షగా 12 ఏళ్ల అరణ్యవాసం చేయాల్సి వస్తుంది అని 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం అంటే ఏంటి అంటే ఎవరికీ కనిపించకుండా, వీళ్ళు పాండవులు అని ఎవరు గుర్తించకుండా ఉండాలి. ఒకవేళ ఎవరైనా గుర్తిస్తే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పాండవుల మైండ్లో వచ్చిన ప్రశ్న ఏంటి అంటే, అసలు 1 ఇయర్ మనం పాండవులు కాదు అని నమ్మేలా ఎక్కడ ఉంటాం? అంత రక్షణ మనకు ఎక్కడ ఉంటుంది? అంత భద్రత మనకు ఎక్కడ ఉంటుంది అని అనుకున్నారు. అప్పుడు వాళ్ళకి తెలిసిన ఒక రాజ్యం మత్స్యరాజ్యం. ఈ రాజ్యానికి రాజు విరాటుడు అనే ఒక రాజు. అతని భార్య పేరు సుదేష్ణ, అతని కుమారుడు ఉత్తరుడు, అతని కుమార్తె ఉత్తర. ఈ మత్స్యరాజ్యంలో ధర్మరాజు కంకుడు అనే పేరుతో రాజ సలహాదారుడుగా మారుతాడు. భీముడు వల్లభుడు అనే పేరుతో రాజ వంటశాలలో వంటవాడవుతాడు. అర్జునుడు ఊర్వశి ఇచ్చిన శాపంతో బృహన్నల గురువుగా రాజకుమార్తె అయిన ఉత్తరకు నాట్యం నేర్పిస్తూ ఉంటాడు. నకులుడు గుర్రాల సంరక్షకుడుగా, సహదేవుడు పశువుల సంరక్షకుడుగా మారుతాడు. ద్రౌపది సైరేంద్రి అనే పేరుతో రాణికి పరిచారికర్తగా పరిచయం అవుతుంది. అంతా బాగానే అవుతుందనే టైంలో వాళ్ళకు అక్కడ ఒక ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది పేరే కీచకుడు. కీచకుడు విరాట్ రాజుకి బామ్మర్ది అవుతాడు. అంటే ఆ రాజ్యంలో సేనాధిపతి కూడా. రాజు కన్నా సేనాధిపతిని చూస్తేనే చాలామందికి అక్కడ భయం. ఒకరోజు కీచకుడి కన్ను ద్రౌపది మీద పడుతుంది. ద్రౌపది ఈ విషయాన్ని భీముడికి చెప్తుంది. అదే టైంలో పాండవులు మత్స్యరాజ్యంలో ఉన్నారని చెప్పి కౌరవులకి ఒక వార్త అందుతుంది. వాళ్ళ నిజస్వరూపాన్ని ఎలాగైనా విరాట్ రాజు ముందు బయట పెట్టాలి అని చెప్పి కౌరవులు ఈ మత్స్యరాజ్యంలో ఉన్న ఆవుల మొత్తాన్ని తీసుకెళ్ళిపోతారు. ఆవులను తిరిగి తీసుకురావడానికి విరాట్ రాజు బయలుదేరుతాడు. ఇప్పుడు రాజ్యంలో రాజకుమారుడైన ఉత్తరుడు మాత్రమే ఉన్నాడు. ఈ టైంలో కౌరవులు అందరూ కలిసి ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తారు. అప్పుడు అర్జునుడు తన బృహన్నల వేషాన్ని పక్కన పెట్టి తన అర్జునుడి రూపాన్ని బయట పెట్టి సమ్మోహనాస్త్రాన్ని కౌరవుల మీద ప్రయోగిస్తాడు. కౌరవులందరినీ మూర్చపోయేలా చేస్తాడు. ఆవులను కూడా తిరిగి తీసుకొస్తాడు. బయటికి వెళ్ళిన విరాట్ రాజు తిరిగి తన రాజ్యానికి వచ్చేసరికి ఒక రాజు కుర్చీలో ధర్మరాజు కూర్చొని ఉండడం చూసి విరాట్ రాజు కోపంతో, ఒక సేవకుడివైన నువ్వు రాజు కుర్చీలో కూర్చుంటావా అని అడుగుతుండగా అర్జునుడు వచ్చి, రాజా, ఆయన సేవకుడు కాదు, ధర్మరాజు యుధిష్ఠిరుడు అని చెప్తాడు. ఆ సభలోనే మిగిలిన వాళ్ళందరూ తన నిజస్వరూపాన్ని ఆ విరాట్ రాజుకి పరిచయం చేస్తారు. ఇది చూసిన విరాట్ రాజు షాక్ అవుతాడు. ఏంటి 1 ఇయర్ నుంచి నా రాజ్యంలో ఉన్నది హస్తినాపురాన్ని కదిలించిన పాండవులా అని నమ్మలేకపోతాడు. అక్కడ పాండవులను చూసిన విరాట్ రాజు 1 సంవత్సరం పాటు పాండవులతో కలిసి ఉన్నానని చాలా ఆనందపడతాడు. అందులో అర్జునుడి కుమారుడైన అభిమన్యుడికి తన కుమార్తె అయిన ఉత్తరనిచ్చి పెళ్లి కూడా చేస్తాడు. ఇది మహాభారతం టైంలో జరిగిన ఒక కథ. మహాభారతంలో మత్స్యరాజ్యం అనే పిలువబడే ఈ రాజ్యం నేటి కాలంలో రాజస్థాన్లోని వైరాట్ నగర్ అనే ప్లేస్లో ఉందని జనాలు భావిస్తారు. దీనికి రీజన్స్గా బౌద్ధ అవశేషాలు, పురావస్తు ఆధారాలు అంటే ప్రాచీన కట్టడాలు అక్కడ లభించాయి. అధిక శాతంలో ఎక్కువ మంది మత్స్యరాజ్యం రాజస్థాన్లో ఉందని భావిస్తున్నారు. కానీ ఇంకొక వెర్షన్ ఏంటంటే, విజయనగరంలోని పుణ్యగిరి టెంపుల్ దగ్గర నుంచి 10 కిలోమీటర్ల పైకి వెళితే అక్కడ ఒక విరాట పర్వతం ఉంటుందని, అక్కడే విరాట్ రాజు ఉండేవాడని, పాండవులు కూడా అక్కడే జీవించారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అక్కడ ప్లేస్ ఎలా ఉంటుందంటే, ఆ రాజ్యం శిథిల వ్యవస్థలో ఉన్న ఆ కోట ఇప్పటికీ చూడడానికి సుందరంగా కనిపిస్తుందని, అది చాలామందికి అరుదుగా కనిపిస్తుందని, వెళ్ళే వాళ్ళందరికీ కనిపించకుండా కొంతమందికి మాత్రమే కనిపిస్తుందని, అండ్ ఆ రాజ్యంలో ఉండే పువ్వులు, చెట్లు చాలా వికాసవంతంగా, రంగురంగులుగా ఎంతో సుందరంగా ఉంటాయని అక్కడికి వెళ్ళిన వాళ్ళు కథలుగా చెప్తున్నారు. కానీ ఇదంతా నిజమా? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ సొరంగాల కోసం, ఆ పైన కట్టడాల కోసం ఎటువంటి కన్క్లూజన్స్ ఇవ్వలేదు. అంటే అవి నిజంగా లేనట్టా ఉన్నట్టా? ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి. కిందని దారగంగం లోయింది, ఆ లోపల కాశీ ఎక్కుతా ఉందని పెద్దలు చెప్తారు. 90 సంవత్సరాల క్రితం నారాయణం భజేగారం ఒక యోగి ఆ లోపల కాశీ వెళ్ళి గంగాజలం తీసుకొని వచ్చి అభిషేకం చేసేవారండి. ఇంకా ఇక్కడికి 10 మైళ్ళు దూరం వెళ్ళినట్టయితే విరట పర్వతం అనేసే పర్వతం ఉంది. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారండి. అక్కడ ఇక్కడ జామనే గ్రామం ఉంది. జాములో జమ్మి చెట్టు మీద అస్త్రాలు పెట్టని పెద్దలు చెప్తారు. ఇది భారత యుద్ధం జరిగేటప్పటిదండి ఈ క్షేత్రం. సుమారు 7000 సంవత్సరాల క్రితం నుండి ఈ క్షేత్రం. ఈ వీడియోలో చెప్పిన పంతులు పుణ్యగిరి టెంపుల్కి సంబంధించిన ఒక పంతులు. అతను తన పూర్వీకుల దగ్గర నుంచి విన్న విషయాలు అండ్
పుణ్యగిరి టెంపుల్ యొక్క స్థల పురాణం బట్టి ఈ విషయాలన్నీ మనకు షేర్ చేశారు. అయితే పైన నిజంగానే విరాట పర్వతం దగ్గర మత్స్యరాజ్యం అనేది ఉందా? కిందన గంగాధార దగ్గర నిజంగానే స్వర్గ మార్గాలు ఉన్నాయా? ఒక్కసారి ఈ ఆడియో క్లిప్ వినండి. అంటే ఆ స్వర్గం చిన్నది ఉంటుంది, చాలా చిన్నది ఉంటుంది, చూసాను. దాంట్లోంచి అయితే మనుషులు వెళ్ళడం అయితే అసాధ్యం ఆల్మోస్ట్. మరి అది అలా కప్పుకుపోయిందా లేదంటే అది కాకుండా ఇంకోటి ఉందో మనకు తెలియదు. దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే విరాట పర్వతం. నార్మల్గా పాండవులు వనవాసం చేసేటప్పుడు ఈ కొండపైన విరాటరాజు పర్వతం ఉండేది. పర్వతం పైన విరాటరాజు కోట ఉండేది. ఆ కోటలో ఉండేవారంట. ఇక్కడ శివుడికి అభిషేకం చేస్తూ ఉండేవారంట. ఇక్కడ శివాలయం వరకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ పుణ్యగిరి కోసం. కానీ ఆ విరాట పర్వతం నిజంగా ఉందా, ఆ కోట ఉందా లేదా ఎవరికి తెలియదు. టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక బ్యానర్ పైన రాసి ఉంటుంది, ఇక్కడ నుంచి విరాట పర్వతం 10 కిలోమీటర్స్ అని చెప్పి. ఈ ఆడియో క్లిప్ బట్టి స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఈ సొరంగ మార్గం నిజంగా ఉండేది ఏమో, అది రోజులు గడిచే కొద్దీ ఇలా మూసుకుపోయిందని చెప్పి స్థానికులు నమ్ముతున్నారు. అంటే విజయనగరం జిల్లాలోని పుణ్యగిరి టెంపుల్ పైన నిజంగానే పాండవులు అజ్ఞాతవాసం చేశారా? విరాటరాజు ఇక్కడే ఉండేవాడా? ఆ కోటని ఎవరైనా చూసారా? ఒకవేళ పాండవులు ఉన్నది నిజమే అయితే ఈ స్వరంగ మార్గాల నుంచి పాండవులు కాశీ వరకు వెళ్ళి అక్కడ కాశీ గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ శివుడికి అభిషేకం చేయడం నిజమేనా? ఈ ప్రశ్నలన్నిటికీ నేటికి సరైన సమాధానాలు లేవు. అందుకే వీడియో స్టార్టింగ్లో చెప్పాను, కొన్ని మిస్టరీ కథలు అటు ఆధారాలకి ఇటు నమ్మకాలకి మధ్య నలిగిపోతాయి. ఆ కోవలకి చెందిందే ఈ పుణ్యగిరి టెంపుల్ యొక్క మిస్టరీ. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షో ఫ్యాక్ట్స్.